హాయ్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మొదటగా ట్రేడర్ సైకాలజీ గురించి నేర్చుకుని దాని తర్వాత మనం ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉందో ఆ లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. సో మొదటిగా ఒక ట్రేడర్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందని చూద్దాం. సో మొదటిగా మార్కెట్లోకి ఒక న్యూ ట్రేడర్ అయితే వచ్చాడు. ఓకే, సో ఇతను ఏం చేస్తాడు? సో ఇతనికి ఏదైతే ఫ్రీ సోర్సెస్ ఉంటాయో ఆ ఫ్రీ సోర్సెస్ నుండి, లేదా ఫ్రీ వర్క్షాపో లేకపోతే పెయిడ్ వర్క్షాపో, సో లేదా ఇంటర్నెట్ నుండో, సో ఏదో ఒక సోర్స్ నుండి ఇతను ఏదో ఒక నాలెడ్జ్ అంటే కొత్తగా వచ్చినప్పుడు నేర్చుకున్నాడు. సో ఇతను నేర్చుకున్నది మనం స్ట్రాటజీగా తీసుకుందాం. సో ఒక స్ట్రాటజీని నేర్చుకున్నాడు. ఓకే, సో ఈ స్ట్రాటజీని ఉపయోగించి ఇతను ఏం చేయాలి? సో దీన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి, ఫార్వర్డ్ టెస్ట్ చేయాలి, దాని యొక్క పర్ఫార్మెన్స్ చూడాలి. సో ప్రీవియస్గా అది ఎలా వర్క్ అయిందో చూసుకోవాలి. దాన్ని బ్యాక్ టెస్ట్ అని పిలుస్తాం. మనం లైవ్ మార్కెట్లో అప్లై చేసేదాన్ని ఫార్వర్డ్ టెస్టింగ్ అని పిలుస్తాం. సో కానీ ఇతను ఏం చేస్తాడు? డైరెక్ట్గా తీసుకొచ్చి లైవ్ మార్కెట్లోకి అప్లై చేస్తాడు. సో ఇది ఒక న్యూ ట్రేడర్ గురించి చెప్తున్నాను. సో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో లైవ్ ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేసేసాడు. సో దాని తర్వాత ఏమైంది? సో ఇతనికి ప్రాఫిట్ రావడం స్టార్ట్ అయింది. రైట్, సో ఇతను బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు నేను నేర్చుకున్న స్ట్రాటజీ ద్వారా. సో కంటిన్యూగా సో ఒక 3 days సో ప్రాఫిట్ అయితే వచ్చింది. బాగా కాన్ఫిడెంట్ ఉన్నాడు ఈ ట్రేడింగ్ స్ట్రాటజీని ఉపయోగించి నేను సో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ని ఎర్న్ చేయొచ్చు అని. సో దెన్ నెక్స్ట్ 3 days తర్వాత లాస్ రావడం స్టార్ట్ అయింది. సో కంటిన్యూగా లాస్. సో ఏదైతే ఇక్కడ ప్రాఫిట్ సంపాదించాడో దానికంటే ఎక్కువ లాస్ అయింది. అంటే క్యాపిటల్ నుండి కూడా లాస్ అయ్యాడు. ఓకే, సో ఈ లాస్ని అవాయిడ్ చేయడానికి ఇతను ఏం చేస్తాడు? ఒక న్యూ ట్రేడర్ అయితే సో ఏదైతే ఇతను స్ట్రాటజీ మొదటిగా నేర్చుకున్నాడు ఇక్కడ, ఆ స్ట్రాటజీని మళ్ళీ ఏం చేస్తాడు? చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఓకే, సో చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అప్పుడు ఏమైపోతుంది? ఇక్కడ ఏదైతే అతను నేర్చుకున్నాడో ఆ స్ట్రాటజీ ఎంటైర్ చేంజ్ అయిపోయినట్లే. ఓకే, సో అతను ఏ టెస్ట్ చేయకుండా లైవ్ మార్కెట్లోకి తీసుకొచ్చాడు, దాన్ని ప్రాఫిట్ సంపాదించాడు, దాని తర్వాత లాస్ వచ్చింది, మళ్ళీ చేంజ్ చేశాడు, మళ్ళీ దాన్ని అవాయిడ్ చేయడానికి, లాస్ని అవాయిడ్ చేయడానికి మళ్ళీ వేరే స్ట్రాటజీ. సో ఇలా మళ్ళీ వేరే వర్క్షాప్. సో ఇలా చేంజ్ అవుతూ ఉండటం వల్ల మీరు ఏముండదు, ఎప్పుడు న్యూ ట్రేడర్ని. సో మీ ప్లేస్ ఎప్పుడు న్యూ ట్రేడర్గానే మిగిలిపోతుంది. సో ఏ స్ట్రాటజీకైనా డ్రా డౌన్ ఫేజ్ అనేది ఉంటుంది. సో దాన్ని తెలుసుకోవాలంటే మీరు దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. దాన్ని ఫార్వర్డ్ టెస్ట్ అంటే లైవ్ మార్కెట్లో టెస్ట్ చేయండి, అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. దెన్ తర్వాత కంటిన్యూ చేయండి. సో ఒకటే స్ట్రాటజీని కంటిన్యూ చేయండి. సో మీరు ఇలా చేంజ్ చేస్తూ ఉండటం వల్ల మీరు ఎప్పుడూ కూడా ఇక్కడే ఉండిపోతారు, ఈ లూప్లోనే తిరుగుతూ ఉంటారు. సో ఎవ్రీ న్యూ స్ట్రాటజీ చేంజ్ చేసినప్పుడు ఏం చేయాలి? మీరు దాన్ని యాక్చువల్గా ప్రొఫెషనల్స్ చేసినప్పుడు బ్యాక్ టెస్టింగ్ చేయాలి, ఫార్వర్డ్ టెస్టింగ్ చేయాలి. సో ఎంత ప్రాఫిట్ ఉందో చూడాలి, ఎంత లాస్ వస్తుందో చూడాలి. మళ్ళీ ఫైనల్గా ఎక్కడికి? సో డెస్టినేషన్ అనేది లేదు. సో ఎవ్రీ న్యూ స్ట్రాటజీకి మీరు కంటిన్యూగా ఇలా తిరుగుతూనే ఉంటారు. ఈ స్ట్రాటజీ అయిపోతే ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వలేదు, నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్దాం. సో ఆ స్ట్రాటజీ వర్క్ అవ్వలేదు, నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్దాం. సో ఇలా ఈ లూప్ హోల్లో తిరుగుతూనే ఉంటారు. సో ఇట్లా చేయకండి. సో ఏదో ఒక స్ట్రాటజీని, ఏదో ఒక మెంటర్ని చూస్ చేసుకొని సో వాళ్ళతోనే మీ జర్నీ స్టార్ట్ చేయండి, ఎదర్ లాస్ ఆర్ ప్రాఫిట్. ఓకే, సో ప్రతిసారి మీ స్ట్రాటజీని చేంజ్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి. సో వన్స్ అలా స్టార్ట్ చేశారా మీరు లూప్ హోల్లో ఉన్నట్లే. సో మీరు ఉన్నారా లేదా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, సో ఫుల్ డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎనాలిసిస్ అయితే చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎనాలిసిస్ గురించి మీకు తెలియాలి అంటే మీరు వెళ్ళి యూనిక్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ 6 days బ్యాక్ సో నేను పోస్ట్ చేసిన ఇది, అదేవిధంగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసినట్లయితే ఈరోజు వీడియో మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈరోజు వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన ప్రీవియస్ వీడియోస్లో మీరు వెళ్ళి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఏదైతే గ్యాప్ ఉంటుందో, ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కాన్సెప్ట్ అనేది యూనిక్. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఇలా వెళ్తూ ఉంది. ఓకే, వెళ్ళింది, సో మూవ్ అవుతూ ఉంది. దాని తర్వాత రీట్రేస్మెంట్. సో సడన్గా రీట్రేస్మెంట్ తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంటే
ఇక్కడ బయ్యింగ్ ప్రెషర్, దాని తర్వాత రీట్రేస్మెంట్, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, సో దీన్ని మనం లెవెల్గా తీసుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఏంటి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది అంటే ఏంటి, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు అని. సో ఇక్కడ నుండి మార్కెట్ మూవ్ అయింది అంటే ఏంటి, ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు అని. సో ఇక్కడ నుండి మనకి మార్కెట్ బయ్యింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఎట్ ది సేమ్ టైం మనం ఇప్పుడు ఓన్లీ గ్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే అప్పర్ గ్యాప్ ఉంటుందో అది మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, రెసిస్టెన్స్. సో మన ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి మీరు చూసినట్లయితే ఇది క్లియర్గా చెప్పు ఉంటుంది. సో అప్పర్ గ్యాప్ అనేది రెసిస్టెన్స్గా, లోవర్ గ్యాప్ అనేది సపోర్ట్గా. లేదు ఇన్ కేస్ బ్రేక్ అయి పైకి వెళ్తే ఇదే సపోర్ట్గా కూడా యాక్ట్ చేస్తుంది. ఇది కూడా తెలుసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి మార్కెట్ ఇలా వర్క్ అయింది కాబట్టి దీని గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇది మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో ఇది అలా జరిగిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. ఈ లెవెల్స్ అన్ని తీసేస్తున్నాను. సో నేను జస్ట్ మార్క్ చేస్తున్నా. సో ప్రీవియస్గా ఉన్న ఫాలింగ్ ఏరియాని, సో అట్ ది సేమ్ టైం సో ఇక్కడున్న గ్యాప్ ఏరియాని నేను మార్క్ చేస్తున్నా. సో ఇది కూడా ప్రీవియస్గా ఉన్న సెల్ జోన్ కూడా. ఓకే, సో మార్కెట్ ఇక్కడికి వచ్చిందా, ఈ లెవెల్ తీసేద్దాం. సో దీని గురించి తర్వాత చూద్దాం. ఓకే, సో నేను ఈ గ్యాప్ గురించే మాట్లాడాలనుకుంటున్నా, ఆ గ్యాప్ గురించే మాట్లాడదాం. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ బయ్యర్ యాక్టివ్గా ఉన్నాడు. సో మార్కెట్ పైకి వెళ్ళింది. సో అట్ ది సేమ్ టైం రీట్రేస్మెంట్, దాని తర్వాత గ్యాప్ డౌన్. సో మార్కెట్ కంటిన్యూ అయింది. రైట్, సో మళ్ళీ ఇక్కడికి మార్కెట్ ఎందుకు ఇక్కడికి వెళ్ళి ఫాలో అవ్వాల్సిన పని ఏముంది దానికి. సో ఎట్లా అంటే ఎవరైతే ఈరోజు మీరు ప్రెషర్ చూసినట్లయితే, ఎవరైతే బయ్యింగ్ ప్రెషర్, సో కంటిన్యూగా మార్కెట్ ఎప్పుడు కూడా ఒకేసారి 0 నుండి 10 రూపాయలకి లేకపోతే 100 రూపీస్కి అట్లా వెళ్ళిపోదు. సో రీట్రేస్మెంట్ వేలో వెళ్తుంది. అంటే సో మొదటిగా ట్రెండింగ్ ఫేజ్ ఉంటుంది, దాని తర్వాత రేంజ్ బౌండ్, దాని తర్వాత ట్రెండింగ్ ఫేజ్, అట్లా ఉంటుంది. డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదు. సో ఇక్కడికి వస్తే ఎవరు యాక్టివ్ అవ్వాలి, యాక్చువల్గా ఈ గ్యాప్ ఏరియాలో మనకి ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు మనం ఎటువంటి సిగ్నల్స్ కోసం చూస్తాం, రివర్సల్ సిగ్నల్స్ కోసం చూస్తాం. సో అదేవిధంగా ఇక్కడ ప్రీవియస్గా ఇది సెల్లింగ్ ఏరియా కూడా, జోన్ అని పిలవచ్చు, ఏరియా అని పిలవచ్చు, లెవెల్ అని పిలవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 15 మినిట్స్లో క్లియర్గా రివర్సల్ సిగ్నల్. ఓకే, రివర్సల్ సిగ్నల్ వచ్చిందా లేదా. సో క్లియర్గా రివర్సల్ సిగ్నల్ మనం ఎక్కడైతే లెవెల్స్ ప్లేస్ చేసామో ఆ ప్లేస్లో. ఓకే, ఈ లెవెల్ కూడా తీసేద్దాం సో మీకు అర్థం కావటానికి. సో క్లియర్ రివర్సల్ ప్యాటర్న్. ఓకే, సో దాని తర్వాత ఏం జరిగిందనే చూద్దాం. సో దీన్నే లైవ్ మార్కెట్లో కూడా చూద్దాం. లైవ్లో మనకి రిప్లే బార్స్ అయితే ఉన్నాయి కదా, సో దానిలోనే చూడొచ్చు. సో అట్ ది సేమ్ టైం మనం లోవర్ లెవెల్స్ కూడా తీసుకున్నాం. ఈ లోవర్ లెవెల్స్ తీసుకోవడానికి కారణం ఏంటి, ఇది కూడా గ్యాపే. సో ఇది దీని గ్యాప్ ఉంది కనపడుతుందా, ఈ గ్యాప్ని. సో మీరు ఇంకా క్లారిటీ కావాలంటే మన టెలిగ్రామ్లోకి వెళ్ళండి, లెవెల్స్ యాక్యురేట్గా అయితే ఉంటాయి. సో అక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అయితే కనపడుతుంది ఈ గ్యాప్. సో ఐ హోప్ నేను ఇది తీసుకుని ఉంటాను. సో ప్రీవియస్ డే లో, సో బయ్యింగ్ ఏరియా కాబట్టి. సో అట్లా చూసుకున్న అది లేదు అనుకుంటే ఇక్కడ వెళ్ళి చూసిన మనం ప్రీవియస్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నాం. ఇది సో కన్సోలిడేషన్ తర్వాత సో ఇట్లా చూసినా ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి అయితే వర్క్ అవుతాయి. సో దీనికి గల కారణం ఏంటి, సో మార్కెట్ కన్సోలిడేషన్. ఓకే, దాని తర్వాత అప్ మూవ్, సో అగైన్ రీటెస్ట్, అప్ మూవ్, అగైన్ రీటెస్ట్, మళ్ళీ ఇక్కడ కూడా అప్ మూవ్ అయితే ఇచ్చింది. కానీ మనం థర్డ్ టైం అయితే బ్రేక్అవుట్ కోసం చూస్తాం, ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం రివర్సల్ కోసం చూస్తాం. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అప్ మూవ్ తర్వాత రీటెస్ట్, రివర్సల్. సో మనం సో ఈ గ్యాప్ గురించి చూద్దాం. సో ఈ లెవెల్స్లో అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ప్రో ట్రేడర్ తెలుగు అకాడమీ అని అయితే ఉంటుంది. సో దానిలోకి వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకే, సో ఎవ్రీడే లెవెల్స్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ని అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు గమనించవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని 3 మినిట్స్లోకి తీసుకెళ్దాం. సో 3 మినిట్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత బార్ రిప్లై అయితే చూద్దాం. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుండి అయితే చూద్దాం. ఓకే, స్పీడ్ కొంచెం తగ్గిద్దాం. ఓకే, కొంచెం. ఓకే, మార్కెట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి.
స్టార్ట్ అయిన తర్వాత ఇది రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్నే, బట్ లెవెల్ని టచ్ చేయాలి. సో రిస్క్ మీకు ఫేవర్గా ఉంటే మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం దానికి. సో ఇప్పుడు మనం 3 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం, రైట్? ఓకే, సో మనం తీసుకున్న లెవెల్ దగ్గర రివర్సల్ ప్యాటర్న్స్ వచ్చినాయా లేదని మీరు చూడండి. సో రివర్సల్ వచ్చిందా? సో రివర్సల్ వచ్చిన తర్వాత మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, రివర్సల్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది, రైట్? సో స్టార్ట్ చేద్దాం. సో అగైన్ మనకి చూసారా, ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరైతే ఇక్కడ బై చేశారో ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మూవ్ అయిందా నిఫ్టీ. సో ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ బుక్ చేస్తారు కదా, ఎట్ ది సేమ్ టైం అక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, గ్యాప్ లెవెల్ ఉంది. సో అక్కడ కూడా సెల్లర్స్ ఉంటారు. సో ఇవన్నీ కండిషన్స్ తీసుకొని సో మనం రివర్సల్ కోసం చూస్తాం. సో ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ వచ్చింది, సో ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సో ఎంత రిస్క్ మనకి ఉండేది. సో ఇక్కడ షార్ట్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసి ఉంటే 633.60 ఆల్మోస్ట్ 20 పాయింట్స్ మోర్ ఓవర్. లేకపోతే ఈ లోస్ని బ్రేక్ అయిన తర్వాత అయినా తీసుకోండి, ఈ లోస్ని బ్రేక్ అయిన తర్వాత అయినా. సో 698 ఆల్మోస్ట్ 33 పాయింట్స్ మన రిస్క్ అయితే. సో ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వెళ్ళింది వితౌట్ ఎనీ డీవియేషన్, అంటే వితౌట్ ఎనీ గ్రీన్ క్యాండిల్, పెద్ద పెద్ద క్యాండిల్ ఏం పడలేదు, డైరెక్ట్గా ఫాల్ చూడండి. ఓకే, సో ఇక్కడ స్టాప్ చేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైస్ రేంజ్ ప్రైస్ రేంజ్ చూద్దాం. సో ఆల్మోస్ట్ ఎంత 218 పాయింట్స్, అంటే 218 పాయింట్లు విత్ రిస్క్ ఆఫ్ ఓన్లీ 20 to 30 పాయింట్స్, ఆల్మోస్ట్ 1:10 వరకు వర్క్ అయినట్లే. సో ఇది మన స్ట్రాటజీలో ఉన్న రియాలిటీ. సో ఒకటే స్ట్రాటజీని ఫాలో అవ్వమని చెప్తుంది. అందుకే ఇన్ కేస్ సమ్ టైమ్స్ లాస్ ఇవ్వచ్చు, ఏ స్ట్రాటజీకైనా డ్రాడౌన్స్ ఉంటాయి. సో డ్రాడౌన్ లేని స్ట్రాటజీ అనేది ఉందంటే అది ఫేక్, అంతే. ఓకే, అగైన్ ఇక్కడ చూసుకున్నా సరే, సో మనది ఏంటి ఇక్కడ బయింగ్ జోన్, బట్ ఇంత వాలటైల్గా మార్కెట్ ఉండదు ఎప్పుడు కూడా, ఈ రోజు ఉంది అంతే. సో ఇక్కడ కూడా మనకి రివర్సల్స్ వచ్చాయా? సో మనది ఏం చేయాలి, స్టాప్ లాస్ ఇక్కడ, సో బై ఎంట్రీ ఇక్కడ విత్ మినిమం రిస్క్తోనే. ఓకే, దీనికి కారణం ఏంటి, ఇది కూడా గ్యాప్. ఇక్కడ ఎట్లయితే గ్యాప్, అప్పర్ గ్యాప్ ఎక్కడైతే రెసిస్టెన్స్గా వర్క్ అయిందో, సో లోవర్ గ్యాప్ సపోర్ట్గా వర్క్ అవుతుంది. సో రెండు కాన్సెప్ట్లు ఇక్కడ ప్రూవ్ అయ్యాయి, రైట్? సో మీరు నేర్చుకోవాల్సింది ఒకటే ప్లాన్ని కంటిన్యూ చేయండి, అంతే. సో మారుస్తూ వెళ్ళారంటే మీరు మారిపోతూ ఉంటారు, అంతే. ఏ రోజుకి సక్సెస్ అనేది మీ వెంట రాదు. ఇన్ కేస్ ఇది 10 సార్లు స్టాప్ లాస్ హిట్ అయినా సరే 11వ చేసేంత కెపాసిటీ మనలో ఉండాలి. సో అంత కాన్ఫిడెన్స్ మీకు రావాలంటే మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి, ఫార్వర్డ్ టెస్ట్ చేయాలి. ఓకే, సో అప్పటి వరకు మీకు రాదు. సో దయచేసి ఒకటే స్ట్రాటజీని ఫాలో అవ్వండి, సో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ప్లీజ్, నేను చెప్పేది అది ఒకటే. సో నా వాయిస్ కొంచెం పెద్దగా ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి, అంతే. బేస్ వాయిస్ అంతే. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో మీకు ఇది అర్థం కావాలి అంటే, సో ఈ క్యాండిల్ స్టిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నది కదా, అది చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. సో ఇది ఎలాగా, సో ఇక్కడ ఏం లెవెల్స్ ఏం లేవు. సో దీనికి కూడా చూసుకున్నట్లయితే నేను మార్నింగ్ తీసుకున్న లెవెల్స్, సో యాక్యురేట్గా మీరు పెట్టాలంటే వెళ్ళి టెలిగ్రామ్లో చూడండి. ఇది కూడా సేమ్ గ్యాప్ లెవెల్స్, ఇది కూడా తీసుకుంది. సో అంతకుమించి ఏం లేదు. సో ప్రీవియస్ డేలో ఇక్కడ కూడా మార్కెట్ అప్ అయింది. సో ఇక్కడ ప్రీవియస్గా మనకి ఒకటేసారి జరిగిందా, ఎన్నిసార్లు జరిగింది, సో సేమ్ లెవెల్లో ఏమేమి జరిగింది అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇది ఎట్లా అంటే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నేర్చుకున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న అంతే. సో ఇది మనకి మేజర్ లెవెల్. సో ఇక్కడ సెల్ ఆఫ్ ఉందా, సో అగైన్ సెకండ్ టైం అయిపోయింది, సెల్ ఆఫ్ అయింది. ఎక్కడి నుండి సెల్ ఆఫ్ అయింది అనేది మనకు తెలియాలి. సో థర్డ్ టైం ఏమైంది, ఎక్కడి నుండి సెల్ ఆఫ్ వచ్చింది అనేది మనకు తెలియాలి, రైట్? అది ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ టైం నేను ఇక్కడ ఏం ప్లేస్ చేద్దాం, సో హారిజాంటల్ రే ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ప్లేస్ చేసినప్పుడు ఎక్కడి నుండి సెల్ ఆఫ్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి సెల్ ఆఫ్ స్టార్ట్ అయింది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ క్యాండిల్ స్టిక్స్. ఓకే, సో దాని యొక్క సైకాలజీ తెలిస్తే చాలంతే, అంతకు మించి ఏం లేదు. సో ఎక్కడి నుండి సెల్ ఆఫ్ వచ్చింది,
సో ఈ రివర్సల్ జోన్ నుండి వచ్చింది, రైట్, ఈ రివర్సల్ జోన్ నుండి వచ్చింది. సో ఇక్కడ నుండి పూర్తి సెల్లార్. సో ఇక్కడ ఫస్ట్ టైం వర్క్ అయినట్టు మనకి. సో ఫస్ట్ టైం ఎంత రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చింది ఇక్కడ? సో ఆల్మోస్ట్ 1:40. ఆ రోజు 15 రూపీస్ది అయితే 600 రూపాయలు అయింది. ఓకే, 600 రూపాయలు, ఆల్మోస్ట్ 40 టైమ్స్ అయినట్లు. ఓకే, స్ట్రాటజీ సేమ్, ఎటువంటి చేంజ్ లేదు. సో అగైన్ చూడండి, ఈరోజు చూడండి, మళ్ళీ అగైన్ నేను మళ్ళీ ప్లేస్ చేస్తాను. సో అగైన్ ఇక్కడికి వెళ్ళుంటే, సో ఏ రివర్సల్ జోన్ నుండి రివర్స్ అయింది ఇది? సో లోని మార్క్ చేద్దాం, రివర్సల్ జోన్ లోని మార్క్ చేద్దాం. ఓకే, 15 మినిట్స్ టైంలో. సో ఎక్కడి నుండి రివర్స్ అయింది విత్ రివర్సల్ ప్యాటర్న్తో? సో అక్కడి నుండేనా? సో ఇది సెకండ్ టైం వర్క్ అయిందా? సో ఎంత రిస్క్ రివార్డ్ రేషియో వచ్చి ఉంటుంది? సో మీరు ఇక్కడ స్టాప్ లాస్ని బేస్ చేసి, సో ఏదైతే కన్సల్టేషన్ జోన్ ఉందో లేకపోతే రీసెంట్ లో ఉందో ఇక్కడ సెల్ చేసినా ఎంత రిస్క్ రివార్డ్ రేషియో వచ్చి ఉంటుంది? ఆల్మోస్ట్ 1:8 ఈజీగా. సో ఆల్మోస్ట్ 800 పాయింట్స్ డౌన్ అయింది. ఎట్ ది సేమ్ టైం 800 పాయింట్స్ అప్ అవడానికి కూడా, సో మీరు ఈ ప్రీవియస్గా వెళ్ళి ఉంటే ఇక్కడ కన్సల్టేషన్ జోన్ ఇక్కడ తీసుకున్న ఇది 15 మినిట్స్లో రివర్సల్ క్యాండిల్. ఎప్పుడైతే హై బ్రేక్ అవుతుందో అప్పుడైనా మీరు ట్రై చేసి ఉండొచ్చు. ఓకే, సో ఏడా 800 పాయింట్స్, ఆల్మోస్ట్ 1:5. ఎన్ని టైమ్స్ వర్క్ అయిందని చెప్తున్నాను నేను. ఓకే, సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ లెవెల్ తీసేద్దాం మళ్ళీ. సో ఈరోజు ఎక్కడి నుండి ఫాల్ అయిందో చూడండి, గమనించండి మీరు. సో ఇది రివర్సల్ జోన్ ఏరియా లో ఇది, రైట్. లేదు, క్యాండిల్ కన్ఫర్మ్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ ఇది. సో మీరు ఈ లెవెల్ని కన్ఫామ్గా తీసుకోండి. సో ఎక్కడ నుండి మార్కెట్ రివర్స్ అయింది? సో ఒక ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ఇక్కడ రివర్స్ అయిందా? సో మళ్ళీ ఇక్కడ అప్ మూవ్ తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మళ్ళీ రివర్స్, మళ్ళీ ఎక్కడికి వచ్చి రివర్స్ అయింది? ఎక్కడైతే బయింగ్ జోన్ ఉందో అక్కడ, రైట్. సో ఆల్మోస్ట్ ఇక్కడ 3 టైమ్స్ అప్పర్ సైడ్ వర్క్ అయింది, ఫోర్త్ టైం కూడా. సో ఇప్పుడు మనం 3 మినిట్స్లోకి వెళ్దాం. త్రీ మినిట్స్లోకి వెళ్ళి బార్ రిప్లై చూద్దాం. సో రివర్సల్స్ వచ్చాయా లేదా అనేది. సో సమ్టైమ్స్ మనం నిఫ్టీని బట్టి కూడా బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎంట్రీస్ అయితే ఇవ్వచ్చు. సో మీకు కొంచెం తెలిసి ఉండాలి, స్ట్రాటజీ యొక్క లెవెల్స్ తెలిసి ఉండాలి, మెయిన్ లెవెల్స్, దాంతోపాటు క్యాండిల్ స్టిక్స్, దాని యొక్క బిహేవియర్ అనాలిసిస్ అంటారు కదా, అట్లా అది తెలిస్తే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు సార్. బట్ స్ట్రాటజీని ఉపయోగించి ఎవ్రీడే ట్రేడ్స్ వస్తాయి ఇట్లా 1:8, 1:9 రావు. సో మంత్లో 5 to 7 లేకపోతే 8 అంతే. సో మీరు మిగతా టైంలో మీరు వెళ్ళి ఎత్తుక్కున్నారనుకోండి, డబ్బులు పోయినట్లే. వెతుక్కోకూడదు. సో ఆ లెవెల్స్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయండి, ఓకే, నో ప్రాబ్లం. సో విత్ స్మాల్ రిస్క్తో మీకు హై రివార్డ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఇంత వాలటైల్ మార్కెట్లో కూడా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా నేను చెప్తున్నాను మీకు. సో ఇక్కడ వెళ్ళి చూసినట్లయితే మీకు రివర్సల్స్ ఉన్నాయా? సో ఇటువంటి రివర్సల్, ఇట్లా కన్సల్టేషన్లో ఉన్న రివర్సల్ తీసుకోకూడదు. ఓకే, సో ఇట్లా ఒక లెవెల్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తర్వాత లెవెల్ అంటే రివర్సల్ ప్యాటర్న్స్ వచ్చిన తర్వాత దాని యొక్క లోని మార్క్ చేసుకోండి. ఆ లో బ్రేక్ అయితేనే విత్ ఆర్డర్ ఫ్లో క్యాండిల్ స్టిక్ ప్రకారం అప్పుడు మాత్రమే ఎంట్రీ ఇవ్వాలి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో మనం ఎక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు ఇప్పుడు? సో ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ ఈ లోస్ అన్ని బ్రేక్ అయిన తర్వాత ఎక్కడ బ్రేక్ అయింది? ఇక్కడ. సో స్టాప్ లాస్ మన ప్రైస్ యాక్షన్ లెవెల్స్ మీదన. ఓకే, రైట్. సో ఆల్మోస్ట్ మనం 320, 462, సో ఆల్మోస్ట్ 80, 120, 130 పాయింట్స్ అయితే మన రిస్క్. సో ఎక్కడి వరకు వెళ్ళిందని చూద్దాం. సో వితౌట్ ఎనీ డీవియేషన్ ఏం లేదు. సేమ్ నిఫ్టీ అలా అయితే మూవ్ అయిందో బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే. సో ఇది ఎన్నో టైమ్స్, ఆల్మోస్ట్ ఫోర్త్ టైం కూడా లెవెల్ అనేది వర్క్ అయింది. ఆల్మోస్ట్ ఎంత రిస్క్ రివార్డ్ రేషియో వచ్చి ఉంటుంది. సో మీరు దీన్ని పాయింట్స్ వైజ్గా, మనీ వైజ్గా మీ ఇష్టం, ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. సో ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ఫాల్ విత్ 100 పాయింట్స్కి. సో ఆల్మోస్ట్ ఎంత రిస్క్ రివార్డ్ రేషియో వచ్చినట్లు? 1:5, 1:4 వర్కౌట్ అయినట్లే. మీరు ఆప్షన్లో చూసుకున్నట్లయితే 100, 200, 300 టైమ్స్ కూడా అవుతుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ. బట్ ఇక్కడ వరకు మనం వెయిట్ చేయాలా? అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి, సో మీరు నేర్చుకునే దాన్ని బట్టి, సో మీరు లైవ్ మార్కెట్లో అప్లై చేసేదాన్ని బట్టి, సో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనది ఏంటి? క్యాపిటల్ ప్రొటెక్షన్ విత్ స్మాల్ రిస్క్ ఉన్నప్పుడు ఎంటర్ అయితే చాలా, అంతే.
సో సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇంకా రిప్లై చేద్దాం. సో ఏమైంది, ఇక్కడ ఏమైంది చూడండి. సో ఇక్కడ రివర్సల్ తర్వాత రీటెస్ట్ చేసి రివర్సల్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రివర్సల్ కూడా ఎట్లా, సో కింద ఎటువంటి బయింగ్ జోన్ ఉండకూడదు. అటువంటి టైంలోనే బయింగ్ జోన్ ఉంటే సో ఇట్లా ట్రాప్ అయిపోయి వెనక్కి వెళ్తాం. సో ఇలా ట్రాప్ అయినప్పుడు మీరు ఇమీడియట్గా రివర్స్ చేయగల పొజిషన్ని రివర్స్ చేయగలగాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు పొరపాటున, ఇది స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అని. సో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన వెంటనే స్టాప్ లాస్ ట్రిగర్ అయినప్పుడు ఈ క్యాండిల్ చూసినప్పుడు మీరు రివర్స్ చేయగలగాలి మీ పొజిషన్ని. సో అటువంటి సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి మీరు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీరు తీసుకునేంత కెపాసిటీ ఉండాలి. రైట్, అర్థమైందా? సో మనం తీసుకుంటేనే ఇంకా పైకి వెళ్ళిపోవాలి, కిందకి వచ్చేయాలని అలా ఏమి ఉండదు. ఓకే, మార్కెట్ని ఎవరు రన్ చేయలేరు. మనం ఏంటంటే ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ ఫుట్ ప్రింట్స్ని ఫాలో అవుతాం అంతే. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం క్యాండిల్ స్టిక్స్ ద్వారా చూస్తాం అంతే. సో వాటి బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, సో ఏం చెప్పాలనుకుంటున్నారు, సో దాన్ని మనం క్యాండిల్ స్టిక్స్ ద్వారా చూసి మనం ఎంటర్ అవుతాం అంతే. సో సింపుల్ లాజిక్. సో దీనిలో ఎటువంటి పెద్ద రాకెట్ సైన్స్ లేదు, ఏముండదు. సో నేను చెప్పేది ప్రతిసారి ఒకటే కోర్సుని మీరు సక్సెస్ అయ్యేంత వరకు ఫాలో అవ్వండి. సో ఎప్పుడైతే డివేట్ అవుతారో మీ డబ్బులకి మీరే గ్యారంటీ. అంటే ఇప్పుడు నేనే కాల్స్ ఇస్తున్నాను. సో నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టండి, సో ఇక్కడ టార్గెట్ పెట్టండి అంటే నేను తీసుకొచ్చి ₹1,00,000 ఒకేసారి పెట్టేస్తారా? సో మీ రిస్క్ ఎంత అనేది మీకు తెలుస్తుంది, మీకు మాత్రమే తెలుస్తుంది. సో అది మీరు మాత్రమే ఫాలో అవ్వగలరు. సో మీ రిస్క్ని బట్టి మీరు ఎంట్రీ ఇవ్వండి, ఓకేనా? సో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాము అంటే మన చేతుల్లో ఏమి ఉండదండి, గుర్తుపెట్టుకుని మన చేతుల్లో ఏముండదు. ఓకే, సో దాన్ని ఇంకా ఫాలో అవ్వడమే. మిగతా వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతుంది మార్కెట్ అంతే. సో మన పని ఏంటి, ఎగ్జాక్ట్ ఎంట్రీ ఇచ్చామా విత్ రిస్క్తో, లిమిటెడ్ రిస్క్తో. సో అదొక్కటి చాలు, లిమిటెడ్ రిస్క్తో మీరు ఎంట్రీ ఇవ్వాలి. సో ఇస్తే సో రివార్డ్ అనేది మార్కెట్ చూసుకుంటుంది. సో రివార్డ్ మీకు ఇవ్వాలా లేదా అనేది. సో మీరు ఇక్కడ రిస్క్ తీసుకుంటున్నారు అంటే అర్థం ఏంటి, మీరు లూజ్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో రిస్క్ అంటేనే మీరు ఎంత లూజ్ అవ్వగలరో మార్కెట్కి చెప్తే అది 100, 1,500 లేకపోతే 1 lakh, 10 lakhs అనేది చెప్తే మీకు రివార్డ్ మీరు చూసుకొని పెట్టాలి. సో దాంతోపాటు ఇస్తుందా లేదా అనేది మార్కెట్ ఇష్టం అట్లా. సో ఈ రిస్క్ని మీరు ఏం చేయాలి, డిఫైన్ చేసుకొని పెట్టాలి. సో ఇన్ కేస్ లూజ్ అయినా మీకు ఎటువంటి ఎమోషనల్గా ఇబ్బంది కలగకూడనంత లాస్ మీరు మెయింటైన్ చేస్తూ చేయండి అంతే. సో దట్స్ ఇట్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్.